డ్రైవర్ రాయుడు హత్య కేసు మొదటిసారి విన్నప్పుడు ఇది సినిమా కథేమో అనుకున్నాం. కానీ కాదు, అసలు సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత జైలు నుండి బయటకు వస్తుంటే పార్టీ వర్గాలు దీన్ని విజయోత్సవంలా జరుపుకుంటున్నాయి. మరోవైపు ప్రత్యర్థులు పాపం ఇంకా ట్రైలర్ మాత్రమే చూశారు అంటున్నారు. ఈ రోజు ఈ కేసు కొత్త ట్విస్ట్లతో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుతకు చెన్నై స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత జూలైలో ఈ కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కోట వినుత జైల్లోనే ఉన్నారు. బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన కోర్టు ఆమెకు కొన్ని నిబంధనలు విధించి విడుదలకు అనుమతిచ్చింది. ఈ తీర్పుతో జనసేన వర్గాల్లో ఊరట వ్యక్తమవుతుండగా కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయ వాదోపవాదాలు మళ్లీ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ హత్య కేసు మొదలైన రోజు నుండి ఇప్పటి వరకు అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. కోట వినుత అరెస్టు వెనుక రాజకీయ కోణం ఉందని జనసేన నేతలు ఆరోపిస్తుండగా, ప్రత్యర్థి వర్గాలు మాత్రం ఈ కేసులో నిందితులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నాము అని అంటున్నాయి. కోట వినుత విడుదలతో ఈ కేసు మళ్లీ కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో విచారణ దశలు వేగం పుంజుకోవచ్చని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు ఎటు తిరుగుతోంది అన్న ఆసక్తి రాజకీయ ప్రజావర్గాల్లో ఎక్కువైంది. మరి కోట వినుత బయటికి రావడంతో కేసు ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుందా, లేక మళ్లీ పొలిటికల్ బ్యాక్వర్డ్ అవుతుందా? నిజం ఏదైనా ఇక్కడ ట్విస్ట్లు మాత్రం పెద్దల ఇంటి పెళ్లిలా ఒకటొకటిగా వస్తూనే ఉంటాయి. ఈ విషయంపై కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే ప్రజారథం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.